ఎక్కడ చూసిన టాలీవుడ్లో మొత్తం అంతా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గురించే మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈయన అయితే ఒక కేసులో అయితే ఇరుక్కున్నారని చెప్పుకోవచ్చు. ఈయన మీద అయితే కేసులు కూడా ఫైల్ అయినాయని చెప్పుకోవచ్చు. అసలు ఏమైంది అనేది అయితే మొత్తం అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే ఫుల్ చూసేసి ఖచ్చితంగా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో పరంగా చాలా అంటే చాలా వీడియో అప్డేట్ అయితే నేను చేస్తాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? పదండి. జానీ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఈ రోజు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మన కాలీవుడ్ విజయ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఒక కొరియోగ్రాఫర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈయన దగ్గర చేసిన ఒక గర్ల్ కొరియోగ్రాఫర్ తన ఒక మైనర్ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అయితే ఈయన మీద అయితే ఒక కేసు అయితే తను పెట్టడం జరిగింది. ఏమని, జానీ మాస్టర్ ఒక పెద్ద సినిమా ఆర్డర్ నాకు వచ్చింది, ఖచ్చితంగా మనం అయితే ఇదైతే కొరియోగ్రఫీ చేయాలి, ఒక డ్యాన్స్ స్టెప్స్ అయితే మనం చేయాలి, ఖచ్చితంగా నువ్వు వస్తే మనం అయితే ఈ మొత్తం సినిమా స్టెప్స్ అయితే మనం అయితే చేసుకుందాం. ఆల్రెడీ ఇప్పుడైతే సాంగ్ పార్ట్ అయితే వచ్చింది, మనమైతే ఇది కొరియోగ్రఫీ చేసి మంచిగా అయితే మనమైతే డ్యాన్స్ స్టెప్ అయితే నేర్చుకుందాం అని చెప్పి పిలిచి మొత్తం అంతా కొరియోగ్రఫీ నేర్చుకుందాం అనుకున్న టైంలోనే నన్ను అయితే రేప్ చేయడానికి ట్రై చేసిండు. ఇంకా అక్కడిక్కడ టచ్ చేస్తూ నన్నైతే ఇక లోపలికి గుంజుకోదాం అనుకునే లోపలనే నేనైతే బయటికి తప్పించుకొని వచ్చినాను అని చెప్పి అయితే తన ఆ వర్జన్ అయితే చెప్తుంది. ఇప్పుడు జానీ మాస్టర్ ఏమంటున్నారంటే, ఒక్కసారి నన్ను ప్రూవ్ చేయండి, ఒక్కసారైనా తనతో మాట్లాడండి, ప్రూవ్ చేయండి, నేను నిజంగానే తననైతే అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతా, ఒక్క సినిమాలో కూడా నేనైతే కొరియోగ్రఫీ అస్సలు అంటే అస్సలు చెయ్యను, నాకు అసలు సంబంధం కూడా లేదన్నట్టు వెళ్ళిపోతా, నన్నైతే నిజంగా తీసేసేయండి అని చెప్పి జానీ మాస్టర్ అంటూ. జానీ మాస్టర్ సైడ్ నుంచి చాలా మంది అయితే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అసలు జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదు, మంచి వ్యక్తి. అసలు ఆయన ఏదున్నా కూడా పేమెంట్ అయినా సరే, తన కొరియోగ్రాఫర్స్ అయినా సరే, ఎవరికైనా సరే మంచి ప్లేస్మెంట్గానే చూస్తాడు, అందరితో మంచిగానే ఉంటాడు. కానీ ఇదంతా జరిగినా కొంతమందికి తెలిసిందే కదా, ఒక ఆడపిల్ల అసలు తను ఓపెన్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసినప్పుడే ఇంకా తన లైఫ్ ఏంటి అనేది మనకు అందరికీ తెలిసిపోతుంది. కానీ ఒక పరంగా చూసుకుంటే జానీ మాస్టర్కి ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఆయన పరంగా. దీంతో జనసేన పార్టీ ఇంకా తన రాబోయే సినిమాల నుంచి అయితే చాలా అంటే చాలా మంది దూరం పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ తన 10 మూవీస్ కూడా రిజెక్ట్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇంకా జనసేన పార్టీలో నుంచి తన ఒక వార్డ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు జిల్లాల ప్రకారంగా, అల్ల నుంచి కూడా ఆయనని పీకేశ్వర్ అని చెప్పి చాలా అంటే చాలా వార్తలు వస్తున్నాయి. ఇంకా చాలా అంటే చాలా చెరగని ముద్ద పడిపోయిందని చెప్పుకోవచ్చు జానీ మాస్టర్కి అయితే. ఇంకా ఈ కేసు అనేది ఇప్పుడైతే ఆగదు, చాలా అంటే చాలా మలుపులు జరుగుతుంది. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియోతో నేనైతే ఖచ్చితంగా అప్డేట్తో వస్తాను. ఆ వీడియో అప్డేట్ ఖచ్చితంగా మీకు కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజుకైతే ఇంతనే వీడియో ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా కలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్?